హలో అండి, అందరూ నమస్కారం. ఈరోజు వీడియోలో మనము తెలంగాణ నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ ప్రయారిటీని ఎలా మనం డిసైడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని కూడా ఈరోజు వీడియో అయితే మనం క్లియర్ చేసుకుందాం. సో మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కానీ మన ఛానల్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సో చాలామందికి ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ని లీస్లో పెట్టాలా, గవర్నమెంట్ కాలేజెస్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టి ప్రైవేట్ కాలేజెస్ని లీస్లో పెట్టాలా అని అందరికీ డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని ఈరోజు మనం క్లియర్ చేసేసుకుందాము. తర్వాత చాలా కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ యూట్యూబర్స్ కానివ్వండి, న్యూ గవర్నమెంట్ కాలేజెస్ కన్నా ఓల్డ్ ప్రైవేట్ కాలేజెసే బెస్ట్, దాని తర్వాతనే ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ని పెట్టుకోండి అని చాలామంది చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈరోజు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మీరు ఒక కాలేజ్ పొజిషన్ని డిసైడ్ చేయాలంటే మీరు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్గానే రాశాను, గవర్నమెంట్కి కూడా వర్తిస్తాయి. గవర్నమెంట్కి కూడా మీరు ఇది అలౌ చేయొచ్చు. బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, హాస్పిటల్ ఉండాలా, బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండాలా, టీచింగ్ ఫ్యాకల్టీస్ బాగుండాలా, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఈ ఒక్కటైనా చూస్తారంటే కాదు, హాస్టల్స్ చూస్తారు, ర్యాగింగ్ చూస్తారు, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారో చూస్తారు, ఫీ స్ట్రక్చర్ చూస్తారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ ఇన్ఫ్లోని మీరు చూస్తారు. పేషెంట్ ఇన్ఫ్లో అంటే ఏంటో కదండి, మీకు సెకండ్ ఇయర్ నుంచి మీకు ప్రాక్టికల్స్, థియరీ క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్స్ అంటే మీరు కేసెస్ని డీల్ చేయడం, మిమ్మల్ని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా మీతో చేపిస్తారు. సో అట్లాంటి టైంలో మీకు హ్యాండ్ఫుల్ పేషెంట్స్ ఉంటే మీకు స్కిల్స్ అనేవి వస్తాయి. అసలు పేషెంట్స్ లేని కాలేజ్కి మిమ్మల్ని తీసుకువెళ్ళారంటే, హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకువెళ్ళారంటే మీకు స్కిల్స్ రావు. కాబట్టి హ్యాండ్ఫుల్ ఆఫ్ పేషెంట్స్ ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎటువంటి కాలేజెస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ కాలేజెస్నా ప్రైవేట్ కాలేజెస్నా? నా ఉద్దేశంలో మనం అనలైజ్ చేసిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాప్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. టాప్ గవర్నమెంట్ ఓల్డ్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టాప్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టాప్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత న్యూ ప్రైవేట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆర్డర్ని మీరు ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ గవర్నమెంట్ సీటే కావాలి నాకు అంటే మీరు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ సీట్ కావాలంటున్నారు కాబట్టి మోరోవర్ ఫస్ట్ ప్రయారిటీలో మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ని పెట్టేసుకొని దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి షిఫ్ట్ కావండి. లేదు నాకు మంచి కాలేజ్లో సీట్ రావాలి, నాకు వచ్చిన మార్కులే బార్డర్ మార్క్స్ వచ్చాయి, సో దాంట్లో కూడా నాకు మంచి కాలేజ్ రావాలనుకుంటే మీరు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. మీరు ప్రైవేట్ కాలేజ్లో క్యాట్ ఏ సీట్ని మీరు అఫోర్డ్ చేయగలిగితే యూ కెన్ గో ఫర్ దిస్. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలామందికి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళే అలవాటు చాలామందికి ఉంటుంది. కొంతమందికి డే స్కాలర్స్ హాస్టల్ అలవాటు కాకుండా, వాళ్ళ మమ్మీ డాడీ హాస్టల్ అలవాటు కాకుండా డే స్కాలర్స్గానే పెంచుంటారు. సో వాళ్ళకు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళకు లొకాలిటీ డిస్టెన్స్ని మీరు చూడాలి. అంటే మీ కాలేజ్ అంటే మీ హోమ్ నుంచి మీ కాలేజ్కి ఎంత డిస్టెన్స్ అనేది చూడండి. సో నేను మీకు ఇక్కడ హాస్టల్ వైజ్గా చెప్పాను. ఈ యొక్క ఆర్డర్ అనేది మీరు హాస్టల్లో జాయిన్ అయితే పెట్టేసుకోండి. లేదు నాకు నా ఇంటి నుంచే దగ్గరగా ఉండాలంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఆ పని చేస్తే మంచిది. ఓకేనా? డే స్కాలర్స్కి అయితే మీ డిస్టెన్స్ ఫస్ట్ చూడమని నేను సజెషన్ చేస్తాను. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు టాప్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ని అయితే ఫస్ట్ నేను ఇక్కడ మీకు రాశాను. నెక్స్ట్ 2022లో వచ్చిన కాలేజెస్ రాశాను, తర్వాత 2023లో వచ్చిన కాలేజెస్ రాశాను, 2024లో వచ్చిన కాలేజెస్ని కూడా నేను ఇక్కడ రాశాను. సో హాస్టల్ వాళ్ళకి చెప్పాను కదా, నేను ఎవరైతే హాస్టల్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ యొక్క కాలేజెస్ని టాప్ ప్రయారిటీలో పెట్టేసుకోండి. ఓకేనా? ఏంటి ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఈఎస్ఐసి, జిఎంసి, నిజామాబాద్, మహబూబ్ నగర్, రిమ్స్ ఆదిలాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ. ఆదిలాబాద్ కొద్దిగా డిస్టెన్స్గానే ఉంటుంది, ఇది లీస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటారేమో పెట్టేసుకోండి. తర్వాత ఈ యొక్క ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీరు ఒక ప్రైవేట్ సీట్ కావాలనుకున్నా కూడా మీరు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ప్రైవేట్ సీట్ కావాలనుకుంటే ఓకేనా, ఈ యొక్క ఆర్డర్ని ఫాలో అవ్వండి. అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నా అన్ని కాలేజెస్ ఇంకా ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ పెట్టేస్తామంటే కాదు. ఒక 5 to 6 కాలేజెస్ని మీరు టాప్ ప్రయారిటీగా పెట్టుకోండి, ప్రైవేట్ కాలేజెస్ని. అలా చెప్తున్నాను నేను. రైట్? ఇక్కడ మీరు చూసుకుంటే లేదు నాకు గవర్నమెంట్ సీటే కావాలంటే మీరు ఈ కాలేజెస్ని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో 2022లో వచ్చిన కాలేజెస్ మహబూబాబాద్, నగర్ కర్నూలు, రామగుండం, వనపర్తి, సంగారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, కొట్టగూడెం, మంచిర్యాల్. సో ఇవన్నీ కూడా 2022లో వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. తర్వాత 2023లో వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఆర్డర్లోనే పెట్టుకుంటారేమో మీ ఇష్టం, కానీ మీ యొక్క లొకాలిటీకి దగ్గర ఉండే కాలేజ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి మీరు ఒకవేళ డే స్కాలర్ అయితే.
అన్నీ కూడా సేమ్ అండి. అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఒకటేలా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒకటే, మీకు టీచింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ప్రైవేట్ కాలేజెస్ అంత టీచింగ్ అనేది ఉండదు గవర్నమెంట్ కాలేజెస్లో కంపేర్ చేస్తే. సో అంతా కూడా గవర్నమెంట్ కాలేజెస్ మనకు అన్నీ కూడా ఒకటేలాగానే ఉంటాయి అనమాట. నెక్స్ట్ 2024లో వచ్చిన కాలేజెస్ అయితే ఇవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మహేశ్వరం, తర్వాత మెదక్, నారాయణరావుపేట, ములుగు, గద్వాల్ ఇవన్నీ కూడా 2024లో వచ్చిన కాలేజెస్. ఓకేనా. సో మీరు ఈ కాలేజెస్ని ప్రిఫరెన్స్లో పెట్టేసుకోండి గవర్నమెంట్ కాలేజెస్ అయితే. నెక్స్ట్ మనకు ప్రైవేట్ కాలేజెస్లో అయితే యూ కెన్ గో ఫర్ ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ మీరు అపోలో మెడికల్ కాలేజ్. ఒకవేళ మీరు ఏ క్యాట్ సీట్ అఫోర్డ్ చేయగలిగితే అపోలో మెడికల్ కాలేజ్, కమినేని హైదరాబాద్, మమతా అకాడమీ బాచుపల్లి, తర్వాత మమతా అకాడమీ ఖమ్మంలో ఉంటుంది, భాస్కర్ మెడికల్ కాలేజ్ మొయినాబాద్లో ఉంటుంది. ఇవన్నీ కూడా సో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. దాదాపు 25 కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో కూడా 3 కాలేజెస్ మైనారిటీ కిందకి వస్తాయి, డికాను, షాదాన్, అయాన్. సో ఇవి కాకుండా మీరు మైనారిటీ వాళ్ళకి మైనారిటీకే వెళ్ళిపోతుంది, మీకు నాన్ మైనారిటీ వాళ్ళకి ఇవ్వరు మైనారిటీ సీట్స్ని. ఇన్ కేస్ లిస్ట్ అనేది ఎగ్జాస్ట్ అయ్యింటే తప్ప మనకి ఇవ్వరు కాదు. సో మోస్ట్లీ జనరల్ కేసెస్లో మనకు లిస్ట్ అనేది ఎగ్జాస్ట్ కాదు, మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఈ 3. తర్వాత లాస్ట్లో డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్, ఇది ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అండి. తర్వాత ఇక్కడ మీకు మేనేజ్మెంట్ కోటా కింద నీలిమా మెడికల్ కాలేజ్ అయితే మెన్షన్ చేస్తాను. ఇది మేనేజ్మెంట్ కోటానే, దీంట్లో కాంపిటెంట్ అథారిటీ కోటా అనేది ఉండదు, కేవలం మేనేజ్మెంట్ కోటా సీటే ఉంటుంది దీంట్లో. సో మీకు ఆ కాలేజ్ ఉందని గుర్తు చేయడానికి అంతే. నెక్స్ట్ ఇక్కడ మీరు నోవా హైదరాబాద్, సిఎంఆర్, ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూషన్, మహావీర్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్లో ఉంది, అరుంధతి మెడికల్ సైన్సెస్. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ మీరు పెట్టుకుంటేనే మీరు పెట్టుకోండి. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు ప్రైవేట్ క్యాట్ సీట్ని అఫోర్డ్ చేయగలిగితే ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ని పెట్టేసుకోండి, దాని తర్వాత ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ని పెట్టేసుకోండి. అది కూడా అన్ని ప్రైవేట్ కాలేజెస్ అంటే కాదు, జస్ట్ ఒక 5 to 6 టాప్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ని పెట్టుకోండి. ఓకేనా. సో మీకు గూగుల్లోనే సెర్చ్ చేస్తే టాప్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ అని కొట్టేస్తే మీకు వచ్చేస్తాయి మెడికల్ కాలేజెస్. ఓకేనా. సో అది అండి ఈరోజు వీడియో అయితే. మీ హోప్ మీ అందరు కూడా అండర్స్టాండ్ అయింది అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ మీ పొజిషన్ అంటే మీకు నచ్చిన కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ రూల్స్ అప్లై చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ రూల్స్ ఏవైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో మీరు ఈ రూల్స్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు వెబ్ ఆప్షన్స్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ పరంగా మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అదైతే నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్. ఓకేనా. సో అదే అండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్ డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్స్ అయిపోయి వెరిఫికేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేసేసిన తర్వాత దాని తర్వాత కూడా మనకు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్ లింక్ అనేది ఇస్తాడు. ఆ వెబ్ ఆప్షన్ లింక్ కూడా అదంతా అయిపోయిన తర్వాత, పెద్ద ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఈ వెబ్ ఆప్షన్ లింక్ అనేది ఇస్తాడు. సో ఈ వెబ్ ఆప్షన్ లింక్లో మీరు ఈ యొక్క కాలేజెస్ని అలైన్ చేయండి. సో మీకు 1 టైం వెబ్ ఆప్షన్స్ అయితే కాదు కదా, ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అదే ఏపీ వాళ్ళకైతే 1 టైం వెబ్ ఆప్షన్స్. కాబట్టి ముఖ్యంగా ఏపీ వాళ్ళకి 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి వాళ్ళు చూసి జాగ్రత్తగా పెట్టాలన్నమాట. సో మనకైతే ఫేజ్ 1కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫేజ్ 2కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫేజ్ 3కి కూడా సపరేట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇది అంటే ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.